పొదుగాలు వస్తున్నప్పుడు పిల్లగాడు చెప్తుండే ఆయనకు 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు దున్ని పెట్టుకున్నారంట. ఆ 2 ఎకరాల కాడికే రైతు బంధు చేశారు. మిగతా 8 ఎకరాలు ఎందుకు వెళ్ళండి, మీరు దున్నలేదు కాబట్టి మేము ఇయ్యలేదని. అసలు మీరు పెట్టుబడి సాయం ఇస్తే కదా రైతు దున్నేది. మీరు పెట్టుబడి సహాయాన్ని మొత్తానికి ఆపేసి రైతు దున్నలేడు కాబట్టి నేను దున్న భూములకు ఇయ్యనంటే మీరెవరు చెప్పేది? వెంచర్లకు ఇవ్వమని మేము చెప్తలేము, కన్వర్షన్ అయిన భూములకు ఇవ్వండి అని కూడా మేము చెప్తలేము. నిజానికి కూడా వ్యవసాయం చేస్తున్న భూములకి రైతు బంధు రంగారెడ్డి జిల్లా రైతులకు ఎందుకు ఆపిరు అనే ఒక ప్రశ్న మీరు ప్రభుత్వానికి అడగాల, ఆ జవాబు మీరు ఆడికెళ్ళి తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లా అనేది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనేది ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి అసలు ఈ జిల్లా ఒకటి ఉన్నది, దీని మంచి చెడులు బాగోగులు కూడా బాధ్యత ప్రభుత్వాన్ని మాదనే ఒక ఆలోచన ఏమైనా ఉన్నదా లేదా అని అడగడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సీట్లు రాకపోవచ్చు, మీకు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రజలు తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఉన్న ప్రజలు పన్నుగట్టే తెలంగాణ రాష్ట్రానికే, ఇక్కడ ఉన్న ప్రజలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పనిచేసేది తెలంగాణ అభ్యున్నతికే, భారతదేశంలో మేము కూడా ఒక పౌరులమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తలసరి ఆదాయంలో హర్యానాలో గుడుగాం తర్వాత 2వ స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా. అదే కాకుండా భారతదేశానికి, తెలంగాణకే కాదు భారతదేశానికి వనరులు సమకూర్చే ఒక టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో, అది ఆర్థిక వనరులే కానివ్వండి, మానవ వనరులే కానివ్వండి, ఇంకేమున్నా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు ఒట్టినే వచ్చినాయా? ఎవరు త్యాగాలు చేయకుండా మా జిల్లా వాసులే కానీ, మా జిల్లా రైతులే కానీ, ప్రజలే కానీ కష్టపడకుండా రంగారెడ్డి జిల్లా ఈరోజు స్థాయిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు వేలాది లక్షలాది ఎకరాలు దారాదత్తం చేసి ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం ఈ యొక్క భూములని డెవలప్ చేసి రోడ్లు వేసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేసి దీన్ని పెట్టుబడులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి సగం పైన ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరి ద్వారా యాద్ చేస్తున్నాం. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.